నిజానికి ఇది మన దేవస్థానం. నేను ఇలాంటివి మాట్లాడకూడదు. ఒకటైతే అసలు అతని గురించి మాట్లాడడం, మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదు. రెండోది ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడే అంత స్థాయి మాజీ ఎమ్మెల్యేది కాదు. నేను మాట్లాడే అంత స్థాయి అతను కాదు. ఎందుకంటే అతని క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అతను ఏదో చెప్తున్నాడు, నేను ఏదో ప్రెస్లో మాట్లాడాడని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులే వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళు కొంతమంది నాకు ఇంతకుముందు నా వైఫ్ ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు వాళ్ళ కొంతమంది పరిచయాలు ఉన్నాయి. మా వాడు మీ మీద ఎలా మాట్లాడాడని చెప్పి కొంతమంది నాకు ఫోన్లు చేసి కొంతమంది కలిసి వాళ్ళు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. కోడి పందాల్లో 10 కోట్ల రూపాయలు, అలాగే ఇసుక దోపిడీ, హోమ్ గార్డ్ నుంచి సిఐ వరకు, ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, ఒక సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడారని చెప్పి తెలిసింది. నిజానికి ఏంట్రా ఎందుకు మాట్లాడారు అలాగా? అలాంటిది రాజనగరం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు లేవు కదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మా వాడు కలెక్షన్ అలా ఉండేది, రాజనగరం నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, బూరుగుపూడి నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, ఇంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు మీరు తప్ప, అంత వరస్ట్ పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కూడా లేడు. ఆడు మావాడు, మా నాయకుడు ఉన్నాడు జక్కంపూడి రాజా. మావాడికి ఇంకా మతి భ్రమించి బ్రెయిన్ అంతా అతను ఆందోళనకు గురైపోతుంది, సరైన టైంకి అన్నం తింటలేదు, ఈ మధ్య కూడా తగ్గిపోయాడు, మానసికంగా ఏదో బాధపడుతున్నాడు, మేము అప్పుడప్పుడు కూడా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం, సో దాని మీద ఏదేదో మాట్లాడేస్తున్నాడు, అందులో నీ గురించి కూడా మాట్లాడాడు అనుకుంటాను అనండి. సరే ఫోన్లో మాట్లాడుకునే నా నీతి నాకు తెలుసు. జక్కంపూడలతో మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూసుంటాం. నా బొచ్చుగాడు నువ్వేంది నన్ను పీకేది? బుర్రలో పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నామేమో, ఎక్కువ రోజులు ఉండవు. కాస్త దిగు, కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది. 4-5 నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీకు క్లాప్ సినిమా. నువ్వు నిద్ర ఉండదు నీకు. స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకో. నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసరలే, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. నీ నోటితో నువ్వు మేము పులిమి సింహాన్ని అని ఒప్పుకున్నావు కదా, సింహం సింహమే ఎప్పుడైనా, రాజు రాజే, గెలిచినా ఓడినా జక్కంపూడే ఇక్కడ. ఖచ్చితంగా నీకు ఎలాగో ఇంకో 4-5 నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాజా స్టార్ట్ అవుద్ది. నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకొని చూస్తూ నువ్వు పెద్ద ఎక్కువ అవసరంలే. ఒక్క 4-5 నెలలు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో. ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఒక సింగిల్ నైట్ కూడా నీకు నిద్ర ఉండకుండా చేస్తా.